కూడి వచ్చిన మీ అందరికీ పరిమళాత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరొక నూతన ఉదయం మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయన. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. దేవుడు ఈ సమస్తాన్ని సృష్టించాడు. సృష్టికర్త ఆయనే, మన ప్రభువైన యేసుక్రీస్తే అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈ సర్వ సృష్టి ఏ రీతిగా సృష్టించబడిందో, సృష్టించబడినటువంటి ఈ సృష్టి దేవుని చేత ఎలాగా నూతనపరచబడిందో, మానవులకు కావలసిన వాటన్నిటినీ ప్రభు ఏ రీతిగా సమకూరుస్తూ వచ్చారో ఆ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మొదటి దినమున వెలుగును కలుగజేశారని, 2వ దినమున ఆకాశ విశాలమును చేశారని, ఇదిగో ఈ 3వ దినాన ఆరిన నేల కనబడినట్లు చేశాడు మన ప్రభు. ఈ రోజున ఈ 3వ దినాన 2 కార్యాలు జరిగినట్టు మనం చూస్తున్నాం. ఒకటి, క్రిందనున్న జలములన్నీ ఒక చోట కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలికినప్పుడు ఆ ప్రకారం అయింది. 2వది, వృక్షజాతిని మొలిపించి ఫలించేటట్లు మన ప్రభు చేశారు. వృక్షజాతి మొలిపించి ఫలించేటట్లు చేశారు. మొదటి విషయాన్ని ధ్యానం చేద్దాం. ఆరిన నేల కనబడినట్లు చేయుట. ఆకాశము క్రింద జలములు మీద జలములు నిన్న వర్తమానంలో మనం చూసాం. ఆకాశము క్రిందనున్నటువంటి జలములన్నీ ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని ప్రభువు పలికారు. ఆ ప్రకారం అయింది. ఆరిన నేలకి దేవుడు భూమి అని పేరు పెట్టారు. జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ పేర్లు మారాయండి? మారలేదు. నేటికి మనం అదే భాషను ఉపయోగిస్తున్నాం. కాబట్టి బైబిల్ చారిత్రాత్మక గ్రంథం అనే విషయం మనకు రుజువు అవుతూ ఉంది. ఇక్కడ 3వ దినమున జలముల క్రింద నుండి బయటపడినటువంటి భూమిని మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు జలముల క్రింద ఉంది. భూమి ఎంతకాలం క్రితం సృష్టించబడిందో మనకు తెలియదు. ఎంతకాలము జలముల క్రింద ఉండిపోయిందో తెలియదు. అయితే జలములలో నుండి 3వ దినమున బయటపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడే ఆ కార్యాన్ని చేశారు. ఇక్కడ
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యం, ఈ 3వ దినాన భూమి జలరాశుల్లో నుండి బయటకు వచ్చి ఆరిన నేలగా కనబడ్డాన్ని యేసుక్రీస్తు ప్రభువులో జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఏంటంటే, ఆయన చనిపోయాడు, సమాధి చేశారు, 3వ దినాన ఆయన తిరిగి లేచారు. కాబట్టి భూమి నీళ్లలో నుండి బయటపడడం అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి సూచనగా ఉంది. భూమి మీద ఏ జీవి లేదు, అసలు జీవరాశులే లేవన్నమాట. అప్పటికి భూమి జలముల చేత కప్పబడి ఉంది. జలముల చేత కప్పబడడం అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధికి సూచనగా ఉంది. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అంటే చీకటి క్రింద ఉంది భూమి. కాబట్టి జలముల చేత కప్పబడడం అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధికి సూచనగా ఉంది. మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా అంధకార శక్తులతో పోరాడి మరణాంధకారానికి వెళ్ళిపోయి పాతాళం వరకు దిగిపోయి మరణాన్ని జయించి మరీ తిరిగి లేచారు. అందుకే ఎఫెసీ పత్రికలు 4వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది కదా, ఆయన భూమి క్రింది భాగములకు దిగెను అని ఉంటుంది. అయితే దేవుడు భూమిని 3వ దినమున జలముల నుండి బయటపడేటట్లు చేశారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా సమాధి చేయబడి 3వ దినాన మరణాన్ని, పాతాళాన్ని, సమాధిని ఓడించి ఆయన తిరిగి లేచారు. భూమి నీళ్లలో నుండి బయటకు వచ్చేటట్లు చేసింది దేవుడే. యేసుక్రీస్తును మృతులలో నుండి లేపింది కూడా దేవుడే. మూడవ దినమున బయటకు వచ్చినటువంటి భూమి మీద సకల విధములైనటువంటి చెట్లను మొలిపించి ఫలించినట్లు చేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి చేత ఈనాడు అనేక మందిని చెట్ల వలె పుట్టించి వాళ్ళు పెరిగి తోట అయ్యేటట్లు, అంటే సంఘములుగా ఉండి ఫలించేటట్లు, సంఘముగా ఉండి ఫలించేటట్లు ప్రభు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన ఫలితం ఏంటంటే, మనం కూడా ఆయన పునరుత్థాన ఫలితం, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి దాని యొక్క ఫలితం ఏంటంటే, ఆయన యందు విశ్వసించినటువంటి మనం కూడా క్రీస్తుతో కూడా లేపబడతాం. క్రీస్తుతో కూడా లేపబడతాం. చూడండి, ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఏమన్నారు? 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం చచ్చిన వారం. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో, ఆయన ఎలాగైతే పునరుత్థానుడై తిరిగి లేచారో, మనం కూడా క్రీస్తుతో పాటు తిరిగి లేపబడే అనుభవాన్ని, చచ్చిన మనల్ని తిరిగి క్రీస్తులో బ్రతికించారు పునరుత్థానం వల్ల. ఇంకా రోమిలకు రాసిన పత్రికలో ఆయన చెప్తారు, 4వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తే, రోమా 4:25, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచినందువల్ల మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చాడు.
నీతిమంతులుగా తీర్చాడు. ఇంకా ఆయన పునరుత్థాన ఫలితం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసింది. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. అనగా జీవంతో కూడిన నిరీక్షణ అంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైతే లేచినందువల్ల పునరుత్థాన ఫలితాలు ఏంటంటే మనం కూడా క్రీస్తుతో పాటు లేపబడ్డాం. క్రీస్తుతో పాటు లేపబడ్డాం. రెండవది నీతిమంతులుగా తీర్చబడ్డాం. మూడవది నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలిగింది. కాబట్టి పరిశుద్ధులుగా మనం చేయబడిన మనకి కూడా యేసుక్రీస్తులాగా పునరుత్థానం ఉన్నట్లు మనం గ్రహించగలం. అందుకే అంటారు కదా, ప్రథమ ఫలము క్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక ఒక మనుషుని ద్వారా మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారు బ్రతికించబడతారు. అంటే దేవుని పిల్లలు తిరిగి లేస్తారు. అయితే చాలామందికి నమ్మిక లేదు, మృతుల పునరుత్థానము కలుగుతుంది అని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఇది ఎలా సాధ్యం, ఇది సాధ్యం కాదు అని కొరింథీలో ఉన్నటువంటి సంఘంలో కలకలం లేపారు. ఇది సాధ్యం కాదు. చాలామంది అడుగుతూ ఉంటారు, మొన్నైపోయి కాల్చబడి బూడిద చేయబడి ఆ భస్మం నదుల్లో కలపబడి కొందరి దేహాలేమో చేపలు తినేసినాయి, మృగాలు తినేసినాయి, కొందరి దేహాలు జీర్ణించుకుపోయినాయి, అవి ఎలాగా లేస్తాయి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ ప్రశ్న యేసుక్రీస్తు కాలంలో కూడా సద్దూకయ్యులు, వాళ్ళ బోధనలు అనుసరించేవాళ్ళు, ఇంకా ఆయా రకాలైనటువంటి ప్రజల్లో ఇలాంటి సందేహాలు వచ్చినాయి. వాళ్ళకి ఇలాంటి సందేహాలు వచ్చినాయి. అయితే దేవుని వాక్యం మనం గమనిస్తే దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆయన సర్వశక్తిమంతుడండి. ఆలోచన చేయండి, మన్ను తిని బ్రతికే జీవులు ఉన్నాయి. కొన్ని జీవులు మాంసాహారాన్ని తినే బ్రతుకుతాయి. కొన్ని జీవులు గడ్డి తిని జీవిస్తూ ఉంటాయి. ఏ జీవి ఏం తిన్నా అది రక్తంగా మార్చబడుతుంది. ఆ రక్తం యొక్క రంగు ఏంటి? ఎరుపు. ఇది ఎలా సాధ్యం? ఏ శాస్త్రవేత్త అయినా ఇలా చేయగలరా? ఇది మానవ జ్ఞానానికి అతీతమైనటువంటి విషయం. ఇది దేవుని అతీతమైనటువంటి జ్ఞానం. అతీతమైనటువంటి జ్ఞానం. పశువులు చూడండి, కొన్నిసార్లు పచ్చగడ్డి తింటాయి, కొన్నిసార్లు ఎండుగడ్డి తింటాయి. అది ఏ రంగు పదార్థం తిన్నా సరే ఆ పశువు యొక్క పాల రంగు ఏంటి?
తెలిపారు. ఇది ఎలా సాధ్యం? ఎవరైనా చేయగలరు ఇలాగా? జరుగుతున్నటువంటి ప్రకృతి కార్యాలు ఎవరు మార్చలేరు. ఇది దేవుని యొక్క మహాజ్ఞానము చేత సృష్టించబడింది. ఆయన సర్వశక్తిని సూచిస్తూ ఉంది. అలాగే మానవుడు ఎన్ని విధాలుగా శిథిలమైపోయినా తిరిగి లేపుటకు సమర్థుడు. మనిషి ఎంత హీనమైన నీచమైన స్థితికి వెళ్ళిపోయాడు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇప్పుడు ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ధనవంతుడైన యవనస్తుడు, నీకున్నది ఒకటే కొదువుగా ఉంది, ఏంటంటే నీ ధనాన్ని అమ్మేసి బెదలకు ఇచ్చేసి నీ వచ్చి నన్ను వెంబడించాలంటే ఇప్పుడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు ఒక మాట అంటారు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూదిబజ్యంలో ఉంటే దూరట సులభంగా. అప్పుడు శిష్యులు ప్రశ్న వేశారు, ఏమనంటే ఎలా అయితే ఇంకెవరు రక్షణ పొందుతారు ప్రభువా అని అడిగారు. అయితే ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యమే అన్నారు. మనుషుల వల్ల జరగదండి, దేవుడే కాపుదలిచ్చేవాడు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిక చేత బహుగా బాధపడిన నీతిమంతుడైన లోతుని ఆ దేశాన్ని నాశనం చేస్తున్నప్పుడు ప్రభు తప్పించాడు. ప్రభు అతన్ని విడిపించాడు. ఆయన తప్పించి రక్షించగల సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది లేదండి. ఇప్పుడు చూడండి, మన కంటికి కనబడుతున్నటువంటి ఈ సృష్టి అంతా కూడా ఏమీ లేనప్పుడు, ఏ పదార్థము లేనప్పుడు కేవలము ఆయన సర్వశక్తి చేత, ఆయన నోటి మాట చేత సృష్టించాడు. కేవలం ఆయన నోటి మాట చేత. అందుకే 1వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినాడు. కీర్తన 33:6 చూడండి ఒకసారి. కీర్తన 33:6 యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగను. మాట చేత, వాక్కు చేత ఆకాశములు కలిగాయి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను గారు ఏం రాశారు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకున్నాం కదా. ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వమును ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన్ని బట్టి సృజించబడ్డాయి. ఇంకా ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం చదువుతాం, 17వ వచనం చదువుతాం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియూ లేదు. నీకు అసాధ్యమైనది చూడండి, నేలమంటిలో నుండి నేలమన్ను తీసి ఒక బొమ్మగా చేసి నరుని నిర్మించి జీవాత్మగా మార్చాడు. ఆ నరుడు, అలాంటి నరుడు మన్నైపోతే
మళ్ళీ తిరిగి లేపలేడంటారా? చాలామంది అలాగే అడిగారు పౌలు గారి కాలంలో కొరింథీ సంఘంలో వచ్చిన ప్రశ్నలు. ఏమన్నారు వాళ్ళు? 15:35 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:35. అయితే మృతులు ఎలాగ లేతురు? వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. దీనికి జవాబు 48 మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. మనం మంటి నుండి పుట్టిన వారిని పోలికను ధరించే ప్రకారము పరలోక సంబంధి పోలికను కూడా ధరింతుము. రక్త మాంసాలు కాదు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేవి. పౌలు గారు అక్కడ చాలా విషయాలు చెప్పారు. పక్షి మాంసం వేరు, మృగ మాంసం వేరు, మనుష్య మాంసం వేరు, చేప మాంసం వేరు. ఆకాశ వస్తువులకు రూపాలు ఉన్నాయి, భూ వస్తువులకు రూపాలు ఉన్నాయి. ఆకాశ వస్తువుల యొక్క రూపాల యొక్క మహిమ వేరు, భూ వస్తువుల రూపాల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి నక్షత్రానికి మరొక నక్షత్రానికి భేదం ఉంది. అలాగే మృతుల పునరుత్థానం కూడా అలాగే. శరీరం క్షయమైనదిగా వెత్తబడుతుంది, అక్షయమైనదిగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా వెత్తబడుతుంది, మహిమ గలగా లేపబడుతుంది. బలహీనమైనదిగా వెత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఎలాగైతే ఉందో ప్రకృతి సంబంధమైన శరీరంగా వెత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది, ఇప్పుడు మనం దాంట్లోనే ఉన్నాం. అలాగే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. కాబట్టి మనం లేపబడతాం, మృతులు లేపబడతారు. దానికి రుజువులు ఎన్నో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఉంది కదా, 4:16-17. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. కడబోరం రోగగానే మృతులు అక్షయులుగా లేపబడతారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచారు. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా, మృతులకు కూడా మళ్ళీ తిరిగి పునరుత్థానం ఉంది అనే సత్యం పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. మృతులు సజీవులు అవుతారు, మృతులు తిరిగి లేపబడతారు. ఆయన శబ్దంలో, ఆయన యొక్క మాటలో అంత శక్తి ఉంది, జీవం ఉంది. మరణం మృంగివేయబడుతుంది. పౌలు గారు చెప్పిన మాట అదే, విజయమందు మరణము మృంగివేయబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:54. విజయమందు మరణము మృంగివేయబడుతుంది. కాబట్టి మృతులు లేపబడతారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మృతులు తిరిగి లేపబడతారు. ఆయన ఎలాగైతే లేచారు అని మనం విశ్వసిస్తున్నామో అదే ప్రకారము ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా తిరిగి లేపబడతారు. జలముల క్రింద నిర్జీవముగా అంధకారంలో ఉన్నటువంటి భూమి ఒక పాపి నిజస్థితిని చూపిస్తూ ఉంది. పాపి కూడా ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాడు, అంధకార స్థితిలో ఉన్నాడు. అలాంటి పాపి అయిన మానవుణ్ణి ప్రభు తన మాట ప్రకారం, తన మాట చేత భూమిని ఎలాగైతే బయటపడేటట్లు చేశారో, దాని మీద ఉన్నటువంటి అంధకారాన్ని పోయేటట్టు చేశారో, అలాగే ఒక పాపి కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచితే అతనిలో ఉన్నటువంటి నిర్జీవ స్థితిని తీసివేసి జీవాన్నిచ్చి, అతనిలో ఉన్న అంధకారాన్ని తీసివేసి వెలుగునిచ్చి, అతనిలో ఉన్న మరణాన్ని తీసేసి జీవాన్నిచ్చి, మరణములో నుండి జీవంలోనికి దాటిపోయేటట్లు ప్రభు చేస్తారు. అతనిలో ఉన్నటువంటి అంధకారాన్ని వెలుగుగా మార్చేస్తారు. ఇది కేవలం యేసుక్రీస్తుకే సాధ్యం. కాబట్టి ఈ 3వ దినాన భూమి నీళ్లలో నుండి, అంధకారంలో నుండి బయటకు వచ్చింది.
ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి సూచన. ఆయన పునరుత్థానుడయ్యాడు అని మనం నమ్ముతున్నాం కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకి కూడా పునరుత్థానం ఉంది. మనం పునరుత్థానంతో తిరిగి లేస్తామనేటువంటి విశ్వాసం మనకుంది. అందులో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మనం మహిమ శరీరాన్ని ధరించుకుంది అక్షయమైనదిగా మన శరీరం లేపబడుతుంది, మహిమ గలదిగా లేపబడుతుంది, ఆత్మ సంబంధమైనదిగా లేపబడుతుంది, బలమైనదిగా లేపబడుతుంది, పరలోక సంబంధి పోలికలో మనం మార్చబడతాం. నిత్యము ప్రభుత్వ పాటు ఉంటాం. పునరుత్థానమైన తర్వాత ప్రభుతో నిత్యము తరతరాల యుగాలు జీవిస్తాం. అట్టి స్థితిని పాడైపోయినటువంటి మానవులకు, పడి చెడిపోయిన మానవులకు, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవులకు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు సమర్థులు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. రెండవదిగా ఈ 3వ దిన సృష్టిలో వృక్ష జాతిని మొలిపించినట్లు చేశాడు. భూమి కనబడినట్లు చేసి భూమి మీద గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మొలిపించుగాక అని పలుకగా ఆ ప్రకారం మొలిచినట్లు మనం చదువుతున్నాం. మనం బాగా ఆలోచన చేస్తే చెట్లను మొలిపించుట ఇక్కడ చెట్లు మానవులకి సాదృశ్యంగా ఉంది. నెబుకద్నెజరుకి ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక బ్రహ్మాండమైన చెట్టు కనబడుతుంది. దాని గురించి, ఆ కళ గురించి కలత చెందుతాడు రాజుగారు. దానియేలు వచ్చి దాని భావన చెప్తాడు. అయ్యా రాజా, ఆ చెట్టు నిన్ను సూచిస్తూ ఉంది. అంటాడు. కాబట్టి చెట్లు విశ్వాసులకు సూచనగా ఉంది, దేవుని బిడ్డలకు సూచనగా ఉంది చెట్లు. ఒకసారి అరవై 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61 3వ వచనాన్ని చదువుకుందాం. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాసవస్త్రములు ధరింప చేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. విశ్వాసులైనటువంటి మనల్ని దేవుని వాక్యం చెట్లతో పోలుస్తుంది. దేవుడే నాటేవాడు. కాబట్టి దేవుని పిల్లలు అక్కడ చెట్లుగా కనబడతారు. అందుకే మత్తయి సువార్త 15:13లో నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడును అంటారు. పౌలు గారు కూడా అంటారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని సేవకులు కలిసి పనిచేయడం వల్ల చెట్లు నాటబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలు కూడా చెట్ల వలె దేవుని సంఘములో నాటబడి సంఘం అనే తోటగా దేవుని పిల్లలు వృద్ధి పొందుతున్నారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో సంఘం అనే తోటలో వాళ్ళకు చెట్టుగా నాటబడతారు. మరి మనం ఈ అనుభవాన్ని కలిగి ఉన్నామా? క్రీస్తునందు విశ్వాసం ఉంచి సంఘం అనే తోటలో ఒక మొక్కలాగా మనం నాటబడాలి. ఇంకా రెండో విషయాన్ని మనం చూస్తే
చెట్లు పెరగాలి, ఎదగాలి. చెట్లు ఏమవ్వాలి? పెరగాలి, ఎదగాలి. అప్పుడే అది ఫలిస్తుంది కదా. అప్పుడే అది ఏమవుతుంది? ఫలిస్తుంది. ఒకసారి యెషయా గ్రంథం 37వ అధ్యాయం, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. యోధా వంశములో తప్పించుకొనిన వారి శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఏమన్నది ఇక్కడ? క్రిందికి వేరు తన్నాలి, పైకి ఎదగాలి, ఫలించాలి. 3 మాటలు. క్రిందకి వేరు తన్నుట, 2 మీదికి ఎదుగుట, 3 ఫలించుట. మనమందరం యెహోవా నాటిన చెట్లు, దేవుడు నాటిన చెట్లు, సేవకుల సువార్త ద్వారా మనం సంఘములో నాటబడినటువంటి చెట్లు, సార్వత్రిక సంఘములో నాటబడినటువంటి చెట్లు. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఈ అనుభవం ప్రతి ఒక్క విశ్వాసికి సాధ్యం. మరి ఏం చేయాలి? చెట్లు ఎదగాలి, ఫలించాలంటే ముందు క్రిందకి వేరు తన్నాలి, పైకి ఎదగాలి, ఫలించాలి. వేరు తన్నుట అనేది స్థిరత్వాన్ని సూచిస్తూ ఉంది. వేళ్ళు లోపలికి, క్రిందికి వేళ్ళు తన్ని లోపలికి వెళ్ళిన చెట్లు స్థిరంగా ఉంటాయి. అవి ఎలాంటి ఒడిదుడుకులకైనా తట్టుకుని నిలబడతాయి. పెద్ద పెద్ద గాలి తుఫాన్లకు కూడా కిందకి వేరు తన్నిన చెట్లు నిలిచి ఉంటాయి. వాటన్నిటిని తట్టుకుంటాయి, ఆటుపోట్లన్నిటినీ తట్టుకుంటాయి. క్రిందికి వేరు తనని ఎంత పెద్ద లావుపాటి చెట్టు అయినా ఏమవుద్ది? గట్టి గాలి తుఫాను వచ్చినప్పుడు వేళ్లతో సహా పెకలింపబడి పడిపోతుంది. కాబట్టి మనం ఎదగాలి, ఫలించాలి. చెట్లు లాంటి విశ్వాసులైన మనం సంఘములో స్థిరపరచబడి ఎదిగి ఫలించాలి. స్థిరంగా ఉంటేనే మనం ఎదిగి ఫలించగలం. కాబట్టి విశ్వాసంలో స్థిరపడి వేళ్ళనేవి బయట కనపడతాయండి? కనపడవు. అలాగే విశ్వాసంలో మనం స్థిరపడిపోవాలి. విశ్వాసంతో కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఒక మాట ఉంది చూడండి. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. ఆయన యందు వేరుపారిన వారై విశ్వాసమందు నేర్చుకున్న ప్రకారం, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు ఆయన యందుండి నడుచుకోండి. విశ్వాసం అనేది హృదయంలో ఉంటుంది. క్రీస్తునందలి మనకున్నటువంటి విశ్వాసం అంతకంతకు దినదినము విస్తరిస్తూ ఉండాలి. వేళ్ళు పాతుకుపోయినట్లు, భూమి లోపలకు చొచ్చుకుపోయి స్థిరపడేటట్లు విశ్వాసమందు మనం స్థిరపడేవారుగా ఉండాలి. విశ్వాసమందు మనం పాతుకుపోవాలి. స్థిరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి.
మన విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. కొన్నిసార్లు అపవాది మనల్ని శోధిస్తాడు. అపవాది అయినా సరే అన్ని విషయాల్లో కూడా మనం స్థిరంగా ఉండాలి. మన విశ్వాసం స్థిరంగా ఉండి అన్ని విషయాలను జయించేటట్లుగా మనం క్రీస్తులో వేరుపారి మనం స్థిరపడాలి. రెండవది, మీదికి ఎదగాలంట. అనుదినం మనం ఎదుగుతూ ఉండాలి. అనుదినం మనం ఎదుగుతూ ఉండాలి. మీదికి ఎదుగుట అనేది మన జీవితంలో ప్రతిదినం క్రొత్తగా ఎదిగేటువంటి అనుభవం ఉండాలి. అందుకే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేస్తారు, లెబానాను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు. 92వ కీర్తనలో ఉంటుంది అన్నమాట. 12వ వచనంలో. 15వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది, వారు ముసలితనమందు ఇంకనూ చిగురు పెడతా ఉంటారు, సారము కలిగి పచ్చగా ఉంటారు. పచ్చగా ఉంటారు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారని సామెతల గ్రంథంలో ఉంటుంది. మనం అభివృద్ధి చెందాలండి. అందుకే ఎఫెసీ పత్రిక 4:15 అంటారు పౌలు గారు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము. ప్రభు పిల్లలకి ఎదుగుదల అనేది అవసరం. పసిపిల్లల్లాగా ఉండకూడదు. ఇంకా మనం పాలు తాగేవారుగా ఉండకూడదు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారంగా మనం ఎదుగుతూ ఉండాలి. చూడండి, చిన్నపిల్లలు పుట్టిన తర్వాత ఎదుగుతూ ఉంటారు. మొదట అలా పడుకోబెడితే అలా పడుకునే ఉంటారు. ఒక 2-3-4-5 నెలలకి 2-3 నెలలకి వాళ్ళు తిరగబడతారు, బోర్ల పడతారు. ఆ తర్వాత 6వ నెల 7వ నెలలో పాకడం మొదలు పెడతారు. సంవత్సరం వచ్చేటప్పటికి తప్పుడు అడుగులు వేస్తారు. సంవత్సరం దాటాక నడవడం మొదలు పెడతారు. సంవత్సరంన్నరకి పరుగు పెడతారు. ఎదుగుతారు, వయసులో ఎదుగుతారు, జ్ఞానంలో ఎదుగుతారు, శారీరకంగా ఫిజికల్గా ఎదుగుతారు. ఎదుగుదల లేకుండా అలాగే ఉన్నాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ. చాలామంది విశ్వాసులు అలాగే మిగిలిపోతున్నారు. ఎదుగుదల లేకుండా ఇంకా అలాగే ఉండిపోతున్నారు. ఇంకా చిన్నపిల్లల మనస్తత్వమే, ఇంకా ఎదగరు. పౌలు గారు అంటాడు, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాళ్ళని వాళ్ళ తలంచి తిని మాట్లాడి తిని అలా ప్రవర్తించాను, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, చిన్నవాడిని చేష్టలు వదిలేశాను అన్నాడు. కాబట్టి మనం భక్తులు ఎదుగుతూ ఉండాలండి. మనం ఎదుగుతున్నామా ఆత్మీయంగా? అనుదినం ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నామా? దినదినము క్రమంగా మన భక్తి అభివృద్ధి అవుతుందా? గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. అంటే రక్షించబడిన క్రొత్తలోనండి 1.5 గంట ప్రార్థన చేసేవాడినండి, మరి ఇప్పుడు 5 నిమిషాలు కూడా చేస్తలేదు. రక్షించబడిన కొత్తలో నువ్వు 1.5 గంట చేస్తే ఇప్పుడు 2-3 గంటలు చేయగలగాలి. అది మరి ఏమవుతుంది? మన భక్తి అభివృద్ధి అవుతున్నామా, దిగజారిపోతున్నామా? ప్రభు చెప్పిన ఉపమానంలో విత్తువాని ఉపమానం గురించి చెప్తూ, వాళ్ళు విత్తనాలు విత్తుతూ ఉంటే కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని ముండ్ల తుప్పల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి. మొదటి 2 ఫలించలేదు. 3వది ఎక్కడ పడింది? ముండ్ల తుప్పల్లో పడిందంట. ముండ్ల తుప్పలు పడింది, ఎదగనివ్వట్లా. మొలకొచ్చింది, కానీ ముండ్ల తుప్పలు ఏం చేస్తున్నాయి? అణిచేస్తున్నాయి ఎదగకుండా. అనేక మంది పరిస్థితి అలాగా ఉంది. వాళ్ళు ఎదగరు, సావరు. వారు ఉండి ప్రయోజనం లేదు, లేకపోతే నష్టం లేదు. ఎంతకాలం ఉన్నా ఉపయోగకరంగా ఉండరు. వాళ్ళు దైవికంగా ఏ పనికి పాత్రలు కారు. మన ప్రభువుకి వాళ్ళు ఏమాత్రం ఇష్టంగా బ్రతకరు. ఆలోచించండి. ప్రభు పిల్లలు చక్కగా ఎదగాలి. ఐహిక విచారాలు, ధనమోసం,
మనల్ని ఎదగకుండా అణిచేస్తుంది. ముళ్ళ తప్పులు అంటే అవే ఐహిక విచారాలు, ధనమోసం మనల్ని ఎదగకుండా చేస్తాయి. అందుకే మన చింత యావత్తు ప్రభు మీద వేసి మనం భక్తులు ఎదుగుతూ ఉండాలి. ధనాపేక్షకు మనం ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా అభ్యంతరకరం. ఈ ధనాపేక్ష అనేది దాన్ని చంపేయాలి. మనం ఎప్పుడు చిగురించి వర్ధిల్లుతూ ఉండాలి. దేవుని పిల్లలు ఎదగాలి. కొన్ని చెట్లు చూడండి, ఎదిగి ఎదగకుండా కొంతకాలం అలా ఆగిపోతాయి. ఎంత నీరు పోసినా, ఎంత ఎరువు వేసినా సరే ప్రయోజనం ఉండదు. ఏమో మొత్తం మీద ఏదో వేరుకి ఏదో పురుగు ఏదో పట్టి ఉండదు. కొన్నిసార్లు చీడపీడల వల్ల చెట్లు ఎదగలేవు. కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి అతిక్రమాల వల్ల మనం ఎదగలేము. అందుకన్నాడు, అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే చక్కగా ఎదుగుతాం, వర్ధిల్లుతాం. అతిక్రమాలు దాచిపెడితే వర్ధిల్లాం, ఎదగలేం. కాబట్టి మనం చక్కగా ప్రభునందు ఎదగాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠంలో మీకు మరలా బోధింపవలసింది. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు. పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడు అన్నాడు. కాబట్టి ఆలోచించండి, ఇంకా పాలు తాగే పిల్లల్లానే ఉన్నారంటారు. కాబట్టి ఎదగాలండి. మూడోది ఫలించాలి. ప్రభు పిల్లలైనటువంటి మనం క్రిందకి వేరు తినడం, పైకి ఎదగడం మాత్రమే కాకుండా ఫలించేవారుగా ఉండాలి. యోసేపు గురించి ఒక మాట రాయబడింది. యోసేపు ఫలించెడి కొమ్మ. ఇస్సాకు ఆ దేశమందున్నవాడు విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాడంట. యెహోవా అతన్ని ఆశీర్వదించాడని ఉంది. దేవుని పిల్లలైనటువంటి మనం కూడా మన జీవితాల్లో ఇలాంటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనము దేవుని కొరకు ఫలాలు ఫలించాలండి. మనం దేవుని కొరకు ఫలాలు ఫలించాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు ఫలించున్నట్లు, మనము దేవుని కొరకు ఫలములు ఫలించేటట్లు. విశ్వాసి ఫలములు ఫలించేవాడుగా, దేవుని కొరకు ఫలాలు ఫలించేవాడుగా ఉండాలి. ఫలాలు ఫలించాలి. రక్షించబడిన తర్వాత కొన్ని రకాలైన ఫలాలు ఫలించాలి. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. వెలుగు ఫలం, గలతీలో ఉన్నట్టు గలతీ 5:22లో ఆత్మఫలం. హెబ్రీ పత్రిక 13:15 ప్రకారం జిహ్వ ఫలము, అంటే ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతించేటువంటి జీవితం. హెబ్రీ పత్రిక 12:7 ప్రకారం సమాధానకరమైన ఫలం. 7వ వచనంలో శిక్షాఫలం అని ఉంది. శిక్షాఫలం, ప్రభు చేసేటువంటి శిక్ష అనుభవించకుండా ఫలాలు ఫలించడం. కొన్నిసార్లు ప్రభు శిక్షిస్తాడు. ఆ శిక్ష ద్వారా మనం కొన్ని ఫలాలు ఫలిస్తాం. కాబట్టి శ్రమల్లో కూడా ఆనందించాలి, చింతపడే అవసరం లేదు. మారు మనసుకు తగిన ఫలం, ఫలాలు ఫలించాలి. మనం ఈ లోకంలో శ్రమలన్నీ అనుభవిస్తే పరలోకమందు మనం ఫలం పొందుతాం. మత్తయి సువార్త 5:11-12 ప్రకారం
పరలోకమందు మీ ఫలము అధికమగును అంటారు ప్రభు కొరకు ఏ చిన్న పని చేసినా మనం పరలోకంలో ఫలాన్ని పొందుతాం. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు, ఆ ఫలం పోగొట్టుకోరు పరలోకంలో అంటారు. చాలామంది పరలోకంలో ఫలాలు పొందేవారుగా లేరు. కారణం ఏంటంటే వాళ్ళ ప్రభు కోసం పనిచేయట్లేదు, వాళ్ళు సోమరులుగానే ఉంటున్నారు. అందుకే సోమరువైన చెడ్డదాసుడా అని ప్రభు గద్దించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 ప్రకారం కొందరు పని చేశారు, కానీ వారి పని అగ్ని కాల్చేసిందంట. నిలిచి ఉండే పని చేయాలి మనం, ప్రభు కొరకు నిలిచి ఉండే పని. ప్రభు దగ్గర ఫలం పొందడం ఆశీర్వాదకరం. కాబట్టి వెలుగు ఫలం, నీతి ఫలం, మంచి ఫలం, మారు మనసుకు తగిన ఫలం, యెహోవా ఫలం, పరలోకంలో ఫలం పొందేటటువంటి ఔన్నత్యమైన భాగ్యం విశ్వాసాలను మనం పొందాలి. కాబట్టి గమనించండి, 3వ దిన సృష్టి మనకు నేర్పించినటువంటి విషయాలు. యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచాడు. భూమి ఎలాగైతే నీళ్ళలోంచి బయటపడిందో, అంధకారంలోంచి బయటపడిందో, అలాగే యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన పునరుత్థానానికి సూచనగా ఉంది. ఆయన బిడ్డలైనటువంటి మనం కూడా తిరిగి లేస్తాము అనే నిరీక్షణతో మనం ఉన్నాం. ఇది సత్యం, ఇది సత్యం. మనం తిరిగి లేస్తాం, నిత్యము తరతరాల యుగాల ప్రభుత్వంతో పాటు ఉంటాం. అటువంటి నిరీక్షణ విశ్వాసులైన మనకుంది. రెండవది, వృక్షజాతిని ప్రభు మొలిపించాడు. చెట్లు మొలిపించడం, చెట్లు విశ్వాసులకు సూచన. చెట్లలో 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి, క్రిందకు వేరుతన్నాలి, స్థిరమైన జీవితాన్ని జీవించాలి. మనం ఎప్పుడూ అస్థిరులుగా బ్రతకూడదు, స్థిరంగా ఉండాలి, స్థిరమైన జీవితం. రెండవది, మీదికి ఎదగడం, మీదికి ఎదగడం. చాలామంది ఎదగరు, అలాగే మిగిలిపోతారు. ఎదక్కపోవడం వల్ల ప్రయోజనం లేదు. కొన్నిసార్లు విశ్వాసులు ఎదగలేరు, ఎందుకంటే ఐక్య విచారాల ధనమోసం అని పాడు చేస్తూ ఉంది. కాబట్టి రెండవది ఎదగాలి, మూడవది ఫలించాలి. విశ్వాసులు ఫలించాల్సినటువంటి ఫలాలు ఏంటో చెప్పుకున్నాం. మారు మనసుకు తగిన ఫలం, వెలుగు ఫలము, ఆత్మఫలము, యెహోవా ఫలము, నీతి ఫలము, సమాధానకరమైన ఫలం, శిక్షాఫలం. శిక్షాఫలం పరలోకమందు మనం పొందగలిగేటట్లుగా, పరలోకంలో ప్రభు ఇచ్చేటువంటి ఫలాన్ని పొందగలిగేటట్లుగా ఈ లోకంలో మనం సేవ అనే ఫలాన్ని ఫలించాలి. అనేక ఆత్మను మనం సంపాదించాలి. కాబట్టి విశ్వాసులైనటువంటి మనం ఈ 3వ దిన సృష్టి ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాలు ఇవి. ఆ రీతిగా ప్రభు మనల్ని ప్రేమించి మరి ఫలించేటువంటి అనుభవాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాం. మొదటి దిన సృష్టి మనకు నేర్పించింది ఏంటంటే, మొదటి దిన సృష్టి ఏం నేర్పించింది? వెలిగించబడిన జీవితం. రెండవ దిన సృష్టి, వెలిగించబడిన వారు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. మూడవ దిన సృష్టి, ఫలించే జీవితానికి సూచన. ఫలించే జీవితాన్ని. మొదటి దిన సృష్టి వెలిగించబడిన జీవితం, రెండవ దిన సృష్టి ప్రత్యేకించబడిన జీవితం, మూడవ దిన సృష్టి ఫలించే జీవితం. ఈ 3 అనుభవాల గుండా మనం వెళ్ళాలి. మనం వెలిగించబడాలి, వెలిగించబడిన మీదట ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. ప్రత్యేకించబడినటువంటి మనం ఫలిస్తూ ఎదగాలి, ఫలిస్తూ ఎదగాలి. అట్టి స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మా గొప్ప దేవ, మీ గణనామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆది కాండంలో మొదటి అధ్యాయంలో మీరు సృష్టించిన సృష్టి, మీరే సృష్టికర్త అని, మీరే మానవులకు కావలసిన ప్రతి దాన్ని మీరు అనుగ్రహించారని మేము తెలుసుకుని మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఇదిగో తండ్రి, మొదటి దిన సృష్టి వెలిగించబడిన జీవితం సూచిస్తూ ఉంది. అలాగే విశ్వాసులైన మేము నీ అందు విశ్వాసం ద్వారా వెలిగించబడతాం. రెండవ దిన సృష్టి
మేము ప్రత్యేకంగా ఉండాలని, ఆకాశము మీది జలము క్రింది జలము ప్రత్యేకించబడినట్లు మేము భూ సంబంధమైనప్పటికీ పరసంబంధి అయిన మీరు ఈ లోకానికి మా కోసం దిగి వచ్చారు కనుక మేము దాని యందు విశ్వసించి మేము నీ యందు విశ్వాసముతో పరసంబంధులుగా మార్చబడి క్రింద నుండి పైకి మేము ప్రత్యేకించబడిన వారుగా జీవించుటకు మాకు సహాయం చేయండి. ప్రత్యేకమైన జీవితం, ప్రత్యేకించబడిన జీవితాన్ని మేము కలిగి ఉండటకు సహాయం చేయండి. 3వ దిన కార్యక్రమం మాకు పునరుత్థానం కలదని విశ్వసిస్తూ మీరు ఎలాగైతే పునరుత్థానుడై తిరిగి లేచారో నీ యందు విశ్వాసం ఉంచిన మాకు కూడా పునరుత్థానం కలదని, పునరుత్థాన అనుభవంలోనికి వచ్చినటువంటి మేము ఫలించే జీవితాన్ని జీవించాలని మీరు మాకు తెలియపరిచారు. మేము చెట్లుగా నీ సంఘంలో నాటబడాలని, నాటబడిన మేము క్రిందకు వేరుతన్ని స్థిరపడాలని, కిందకు వేరుతన్ని స్థిరపడుతున్నటువంటి మేము పైకి ఎదిగి అభివృద్ధి చెందాలని, ఎదిగినటువంటి మేము ఫలాలు లేనివారుగా కాకుండా మీ కొరకు ఫలాలు ఫలించేవారుగా ఉండాలని, ఆత్మఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, జిహ్వ ఫలము, మారు మనసుకు తగిన ఫలము, సేవా ఫలము మేము పొందుకోవాలని, తద్వారా మేము పరలోకంలో మీరు ఇచ్చేటువంటి ఫలానికి పాత్రలమవుతామని మీరు మాకు తెలియపరిచారు. ఆ రీతిగా మేము మీ మందిరంలో నాటబడి, మీ సంఘంలో నాటబడి, స్థిరపరచబడి, ఎదిగి, ఫలించి, మీ కొరకు ఫలాలు ఫలించి, మీ నామానికి మహిమకరంగా, మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా, మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేయమని ఈ ఉదయకాల ధ్యానంలో మీరు మాకు తోడైన విధానం కొరకు మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి బతిమలాడి వేడుకుంటున్నాం.